Good morning, students. This is Srinivasu, working as a lecturer of computer science, ABN PRR College of Science, Kovur. Okay, today we'll discuss about the next unit is Unit 3, Lecture 23. We'll discuss ER model. మనం లాస్ట్ సెషన్స్లో చెప్పుకున్నట్టు ఇవాల్యుయేషన్ ఆఫ్ డేటా మోడలు, అలాగే ఇవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టము, అలాగే టైప్స్ ఆఫ్ డేటా మోడల్లో మనం నెంబర్ ఆఫ్ డేటా మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం జరిగింది. ఏవేంటవి? ఒకటి హైరార్కల్ మోడలు, కాన్సెప్చువల్ మోడలు, అలాగే నెట్వర్క్ మోడలు, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మోడలు. సేమ్ లైక్ టుడే ఈ నీట్ డిస్కస్ అబౌట్ ఈఆర్ మోడల్. అంటే మనకి ఈఆర్ మోడల్ అంటే ఏంటి, అసలు దీన్ని మనం ఏ విధంగా మనం అప్రోచ్ అవుతాం అని చెప్పి ఏ విధంగా చెప్పగలుగుతున్నాం. ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఈ అంటే ఎంటిటీ, ఆర్ అంటే రిలేషన్షిప్, మోడల్ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. వాట్ ఈస్ ద ఈఆర్ మోడల్? మనం డెఫినేషన్ తెలుసుకుంటే, డెఫినేషన్ అనేది ద ఈఆర్ మోడల్ డిఫైన్స్ ది కాన్సెప్చువల్ వ్యూ ఆఫ్ డేటాబేస్. ఓకే, ఏంటమ్మా? The ER model defines the conceptual view of database. It works around real world entities and the relationship among them. మనకి ఈ ఈఆర్ మోడల్ని ఎవరు డెవలప్ చేశారు అని అంటే పీటర్ చెన్ అనే ఆథరు ఎప్పుడు 1976 మన ఇవాల్యుయేషన్ ఆఫ్ డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టంలో చెప్పుకుంటూ జరిగింది. ఓకే, హైరార్కల్ మోడలు, నెట్వర్క్ మోడలు, అదేవిధంగా ఈఆర్ మోడల్ అని చెప్పి సేమ్ మనకి ఇక్కడ పీటర్ చెన్ అనే ఒక ఆథరు ఈఆర్ అనే మోడల్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇదేంటి? కాన్సెప్చువల్ వ్యూ. మనకి డేటాబేస్, మనకి ఆర్కిటెక్చర్ ఆఫ్ డేటాబేస్లో మనం చెప్పుకోవడం జరిగింది. లాజికల్ వ్యూ, కాన్సెప్చువల్ వ్యూ, ఇంటర్నల్ ఆర్ ఫిజికల్ వ్యూ అని చెప్పి వస్తుంది. ఓకే, అందులో మనకి కాన్సెప్చువల్ వ్యూ ఆఫ్ డేటాబేస్ని డిఫైన్ చేయడానికి యూఆర్ మోడల్ వాడతాం. ఏ విధంగా అంటే ఇట్ వర్క్స్ అరౌండ్ రియల్ వరల్డ్ ఎంటిటీస్. రియల్ వరల్డ్ ఎంటిటీస్ అంటే ఏంటి? మనకి రియల్ టైమ్ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ అప్లికేషన్స్ని మనం డిజైన్ చేయడానికి అండ్ డెవలప్ చేయడానికి ఈఆర్ మోడల్ వాడతాం. అసలు యాక్చువల్గా ఇది రియల్ టైంలో ఏ విధంగా ఉపయోగపడుతుందో ఓసారి చూద్దాం. ఏంటి? ఇట్ డిస్క్రైబ్స్ ది స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ విత్ హెల్ప్ ఆఫ్ ఏ డయాగ్రామ్. అంటే సింపుల్ డెఫినేషన్ ఏ విధంగా చెప్తున్నాం? ఈఆర్ మోడల్ అంటే ఇట్ ఈజ్ ఏ గ్రాఫికల్ అప్రోచ్ టు డేటాబేస్. అంటే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేటాబేస్. పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటే ఏంటి? డయాగ్రామ్. అంటే మనం తీసుకున్న ఏదైతే డేటాబేస్ ఉందో ఆ డేటాబేస్ని పిక్టోరియల్ కింద రిప్రజెంటేషన్ చేయడానికి, అంటే పిక్చర్ ఓరియంటెడ్, అంటే డయాగ్రామ్ ఓరియంటెడ్గా మనం డిజైన్ చేయడానికి మనం ఏ డేటా మోడల్ని వాడుకుంటున్నాం? ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. అందువల్లనే ఇక్కడ ఇచ్చాడు ఏమని? ఇట్ డిస్క్రైబ్స్ ది స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్. అంటే డేటాబేస్ యొక్క స్ట్రక్చర్ని ఏ విధంగా డిజైన్ చేస్తున్నాం? విత్ హెల్ప్ ఆఫ్ ఏ డయాగ్రామ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్, ఈఆర్డి అంటారు దాన్ని. మనకి క్వశ్చన్ కూడా క్వశ్చనరీలో, ఎగ్జామ్లో క్వశ్చనరీ ఎలా ఉంటుంది అని అంటే హౌ టు డెవలప్ ఏ ఈఆర్డి అంటారు, లేకపోతే బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ ఈఆర్డి అంటారు. ఈఆర్డి అంటే ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఓకే, ఆ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్ అనేది ఏ విధంగా ఉంటుందో ఓసారి ఇక్కడ చూడండి. ఇదిగోండి, మనం టైప్స్ ఆఫ్ డేటా మోడల్స్లో కూడా ఈ డయాగ్రామ్ని మేము చూపించడం జరిగింది. ఇప్పుడు ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అంటే ఏంటి? ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్లో ఎంటిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎంటిటీస్ని మనం డయాగ్రామ్ ఓరియంటెడ్గా చూపిస్తాం. ఎందుకు డయాగ్రామ్ ఓరియంటెడ్గా చూపిస్తామంటే ఎయిదర్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, లేకపోతే ప్రోగ్రామర్ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి, లేకపోతే డిబిఏ పాయింట్ ఆఫ్ వ్యూ చూడండి. అంటే డేటాబేస్ అనేది ఇట్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రోగ్రామ్ అప్లికేషన్. ఈ ప్రోగ్రామ్ అప్లికేషన్ని డిబిఏ అంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు, అదే డెవలప్ చేసే ప్రోగ్రామర్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈజీగా వాళ్ళ ఇద్దరికి మిస్కమ్యూనికేషన్ రాకుండా ఉండడానికి, ఈజీగా అర్థం అవడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మోడల్ ఏంటి? ఈఆర్ మోడల్. ఇక్కడ ఈ డయాగ్రామ్ ఓరియంటెడ్గా మనకి
ఎన్ని ఎంటిటీస్ పడతాయి అంటే ఎన్ని మనకి మాడ్యూల్స్ ఓకే మనకి పడతాయి, అందులో ఇంటర్లింకింగ్గా పనిచేసే అప్లికేషన్స్ ఏంటి, ఈ రెండు ఎంటిటీస్ మధ్య ఏ టైప్ ఆఫ్ రిలేషన్ జరుగుతుంది. మనకి రిలేషనల్ డేటాబేస్లో చెప్పుకున్నాం హౌ మెనీ టైప్స్ ఆఫ్ రిలేషన్స్ అంటే 1-to-1 రిలేషన్ అని, 1-to-many రిలేషన్ అని, many-to-many రిలేషన్ అని చెప్పి చెప్పుకోవడం జరిగింది. ఓకే, ఆ విధంగా మనకి ఈ డయాగ్రామ్ మనం చెక్ చేస్తే ఇక్కడ చూడండి, స్టూడెంట్ అనే ఒక ఎంటిటీ ఉంది, కాలేజ్ అనే ఒక ఎంటిటీ ఉంది. ఈ స్టూడెంట్ అనే ఎంటిటీ నుంచి కాలేజ్ అనే ఎంటిటీకి ఏ టైప్ ఆఫ్ రిలేషన్ ఉంది, స్టూడెంట్కి ఉండవలసిన ఏం క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉన్నాయి, కాలేజీకి ఏం క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి, ఈ రెండింటికి ఏ విధంగా మనం పిక్టోరియల్ కింద రిప్రజెంటేషన్ చేస్తున్నామో ఇక్కడ గ్రాఫికల్ నోటేషన్లో చూపిస్తాం. అంటే ఇన్నర్గా మనకి కోడింగ్ ఓరియంటెడ్గా ఓకే అప్లికేషన్ ఓరియంటెడ్గా జరుగుతున్నా సరే ఏదర్ ప్రోగ్రామర్కి కానీ అలాగే డీబీఏకి కానీ ఈజీగా అర్థం అవడం గురించి అప్లికేషన్ ఇది కూడా టాప్ డౌన్ అప్రోచ్. ఓకే, ఈ టాప్ డౌన్ అప్రోచ్లో మనకి ఏమవుతుంది, అప్లికేషన్స్లోని డేటా ఫ్లో అనేది ఏ విధంగా జరుగుతుంది, అదేవిధంగా ఇట్ ఈజ్ ఎ వెరీ సింపుల్ అండ్ ఈజీ టు అండర్స్టాండ్ వేరియస్ టైప్ ఆఫ్ అప్లికేషన్స్. అంటే ఇక్కడ ఈ పిక్చర్లో చూస్తుంటే ఈ డయాగ్రామ్లో చూస్తుంటే మనకి సింపుల్గా ఏమర్థం అవుతుంది, ఇక్కడ రెండు ఎంటిటీస్ ఉన్నాయి, ఒకటి స్టూడెంట్ అనే ఎంటిటీ, ఇంకోటి కాలేజ్ అనే ఎంటిటీ. అలాగే ఇంకా ఏమైనా ఎంటిటీస్ ఉన్నాయో లేదో చూస్తున్నాం, లేవు. ఏ విధంగా లేవని చెప్తున్నాం, ఇక్కడ రెక్టాంగులర్ ఇవి మనం నెక్స్ట్ స్లైడ్లో ఉంది, ఆ స్లైడ్ గురించి చూద్దాం. ఇప్పుడు అర్థమైందండి ఏంటి అక్కడ ఇయర్ మోడల్ అంటే సింపుల్ డెఫినేషన్, ఇట్ డిస్క్రైబ్స్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఏ డేటాబేస్ విత్ హెల్ప్ ఆఫ్ ఏ డయాగ్రామ్. ఏం డయాగ్రామ్ అంటే ఇది, దాన్నే ఆ డయాగ్రామ్ని సింపుల్గా ఏం చెప్తున్నాం, ఈఆర్డి అని అంటున్నాం. ఇదిగోండి ఈఆర్డి డయాగ్రామ్ విత్ హెల్ప్ ఆఫ్ ఏ డయాగ్రామ్ విచ్ ఈజ్ నోన్ యాజ్ ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్. ఈ మొత్తాన్ని ఏ విధంగా సింపుల్ డెఫినేషన్లో చెప్తున్నాం, గ్రాఫికల్ అప్రోచ్ టు డేటాబేస్ డిజైన్. ఓకే, మీరు ఎగ్జామ్ ఓరియంటెడ్లో రాసుకోవాలనుకుంటే డెఫినేషన్ ఏ విధంగా రాస్తాం, ఈ విధంగా రాస్తాం. ది ఇయర్ మోడల్ డిఫైన్స్ ది కాన్సెప్చువల్ వ్యూ ఆఫ్ డేటాబేస్. వ్యూ అంటే ఏంటి, మనకి డిస్ప్లే చేసే ఏదైతే డేటా ఉందో ఆ వ్యూని మనం కాన్సెప్చువల్ వ్యూ అంటున్నాం. ఇట్ వర్క్స్ అరౌండ్ రియల్ వరల్డ్ ఎంటిటీస్ అండ్ రిలేషన్షిప్ అమాంగ్ దెమ్. ఈ డెఫినేషన్ని మనం ఈ విధంగా అర్థం చేసుకుంటాం. ఏంటి, ఇట్ డిస్క్రైబ్స్ ది స్ట్రక్చర్ ఆఫ్ డేటాబేస్ విత్ హెల్ప్ ఆఫ్ ఏ డయాగ్రామ్. మనం ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలన్నా లేకపోతే ఎక్స్ప్లెనేషన్ ఓరియంటెడ్లో రాసుకోవాలనుకుంటే ఈ 2 పాయింట్స్ రాస్తాం. ఓన్లీ డెఫినేషన్ రాయాలని అనుకుంటే ఈ డెఫినేషన్తో రాస్తాం. ఎవరు ఆథరు, పీటర్ చెన్. ఈ పీటర్ చెన్ అనే పర్సన్ ఎప్పుడు డెవలప్ చేశారు, 1976లో. సింపుల్గా మనం డెఫినేషన్ ద ఆథర్ ఈజ్ డెవలప్డ్ బై పీటర్ చెన్ డిఫైన్ ఇన్ ది ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్. ఓకే అని చెప్పి రాసుకుని ఇంకా ఎడిషనల్ ఫీచర్స్ ఏమున్నాయి చూద్దాం. ఎట్ వ్యూ లెవెల్ అంటే కాన్సెప్చువల్ లెవెల్లో ద ఇయర్ మోడల్ ఈజ్ కన్సిడరింగ్ గుడ్ ఆప్షన్ ఫర్ డిజైనింగ్ ది డేటాబేస్. అంటే డేటాబేస్లో నెంబర్ ఆఫ్ టేబుల్స్ ఉంటాయి, నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. ఆ డేటాబేస్లో ఉన్న టేబుల్స్ అన్నిటిని మనం ఈజీగా డిజైన్ చేసుకోవడానికి మనం ఇక్కడ ఈఆర్డి అనే దాన్ని బాగా ఉపయోగపడుతుంది. ఏ విధంగా చూద్దాం, అండ్ ఈఆర్ మోడల్ ఈజ్ ఏ డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్ ఆఫ్ డేటాబేస్. డిజైన్ ఆర్ బ్లూ ప్రింట్ అంటే ఇప్పుడు సింపుల్గా మనం ఒక ఎంఎస్ వర్డ్ తీసుకోండి, ఓకే, లేకపోతే పీడిఎఫ్ ఫైల్ తీసుకోండి. ఓకే, సింపుల్గా మనం ఇంకా అదర్ డెఫినేషన్ లేకపోతే అదర్ ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే ఒక బిల్డింగ్ని మనం కన్స్ట్రక్ట్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, ముందుగా ఈ ఇంజనీర్ ఏం చేస్తాడంటే ప్లాన్ డిజైన్ చేస్తాడు. ఆ ప్లాన్ ఏ విధంగా కనబడుతుంది అని అంటే కంప్లీట్ అయిపోయిన తర్వాత బిల్డింగ్ ఈ విధంగా ఉంటుంది అని. అంటే 6 months ఆర్ 1 year తర్వాత బిల్డింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఏ స్ట్రక్చర్ అయితే కనబడుతుందో అది మొదలెట్టక ముందే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది. దాన్నే మనం బ్లూ ప్రింట్ అంటున్నాం. ఇందులో కూడా ఆ విధంగా చూపిస్తాం. బ్లూ ప్రింట్ ఓరియంటెడ్గా అప్లికేషన్ అనే ఫ్లో ఎలా జరుగుతుందో ఆ ఫ్లోని ఎక్కడ చూపిస్తున్నాం, మనం ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్లో చూపిస్తున్నాం. ఇక్కడ సింబల్స్ ఉంటాయి. ఏంటి అంటే ఇక్కడ చూడండి నెంబర్ ఆఫ్ సింబల్స్ ఉన్నాయి. ఓకే, రెక్టాంగులర్ అనేది ఒకటి ఉంది, అలాగే ఓవెల్ షేప్లో ఒకటి ఉంది, అలాగే డైమండ్ షేప్లో ఒకటి ఉంది, లైన్స్ అవి ఉన్నాయి. వాటిని ఏంటో ఓసారి చూద్దాం మనం. ఓకే, అవి ఎంటిటీ రిలేషన్షిప్ డయాగ్రామ్లో సింబల్స్ ఆఫ్ ఈఆర్ డయాగ్రామ్.
అంటే అసలు వాట్ ఈస్ ద మెంట్ బై డిఫరెంట్ టైప్ ఆఫ్ సింబల్స్. ఇక్కడ రెక్టాంగులర్ షేప్లో ఉంది చూడండి, ఆ రెక్టాంగులర్ షేప్లో ఉన్నదాన్ని ఏ విధంగా రిప్రజెంట్ చేస్తాం? ఎంటిటీ. అంటే మీకు ఎగ్జామ్లో ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ నుంచి వచ్చేది ఒకవేళ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ ఒక్కొక్కసారి ఏమడుగుతాడంటే ఎక్స్ప్లెయిన్ ది సింబల్స్ ఆఫ్ ఇయర్ డయాగ్రామ్ అని అంటాడు. లేకపోతే ఓకే క్రియేట్ ఏ ఇయర్ డయాగ్రామ్, ఇది ఎగ్జాంపుల్ ఆఫ్ ఇయర్ డయాగ్రామ్ అని చెప్పి అంటాడు. అక్కడ మరి ఇయర్ డయాగ్రామ్ డ్రా చేయాలి అని అంటే అందులోని సింబల్స్ గురించి మనకు తెలుసుకోవాలి. కాబట్టి ఇక్కడ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ అంటున్నారు కదా, ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్ని మనం సింబల్స్ అంటాం. అంటే మీకు లాస్ట్ సెమిస్టర్లో జరిగింది, అందులో ఫ్లో చార్ట్ అని అంటాం. ఓకే, అలాగే మన ఆల్గారిథం ఫ్లో చార్ట్ని మనం ఎక్కువగా సింబల్స్ ఓరియంటెడ్లో చూపిస్తూ ఉంటాం. అంటే ప్రోగ్రామ్ యొక్క ఫ్లో ఏ విధంగా జరుగుతుందో సింబాలిక్గా చూపిస్తాం. ఆ సింబాలిక్గా చూపించే ప్రాసెస్నే మనం ఫ్లో చార్ట్ అంటున్నాం. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, డేటాబేస్ యొక్క అప్లికేషన్ని సింబాలిక్గా చూపిస్తాం. ఆ సింబాలిక్గా చూపించే ప్రొసీజర్ని మనం ఏమంటున్నాం? ఈఆర్డి అంటున్నాం, ఆర్ ఈఆర్ రిలేషన్షిప్ మోడల్ అని చెప్పి చెప్పుకుంటున్నాం. ఇప్పుడు చూడండి, ఈ రెక్టాంగులర్ షేప్లో ఉన్న ఏదైతే ఉందో దాన్ని ఎంటిటీ అని. అంటే రెక్టాంగులర్గా ఉన్న దాన్ని ఏమి చూపిస్తాం? టేబుల్ ఓరియంటెడ్గా ఏవైతే ఉందో దాన్ని మనం ఎంటిటీ అని అంటున్నాం. ఈ డయాగ్రామ్లో చూడండి, రెక్టాంగులర్గా ఎన్ని ఉన్నాయి? మనకి 2 ఉన్నాయి. ఒకటి స్టూడెంట్ అనేది ఒకటి ఉంది, ఇంకోటి కాలేజ్ అని. అంటే ఇండివిజువల్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో ఆ ఇండివిజువల్ ప్రాపర్టీస్ని మనం రెక్టాంగులర్ షేప్లో చూపిస్తుంది, దాన్ని ఎంటిటీ అని అన్నాం. ఆ ఎంటిటీకి ఏ నేమ్ ఇచ్చాం? స్టూడెంట్ అనే నేమ్ ఇచ్చాం. అలాగే కాలేజ్ అనేది ఉంది, ఇక్కడ ఇది రెక్టాంగులర్ షేప్లో ఉంది కాబట్టి ఇదేంటిది? ఎంటిటీ. కాబట్టి ఎంటిటీని ఏ విధంగా చూపిస్తున్నాం? రెక్టాంగులర్ షేప్ కింద చూపిస్తాం. నెక్స్ట్, ఈ ఎంటిటీకి కావాల్సిన యాట్రిబ్యూట్స్ అంటే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అన్ ఎంటిటీ. ఎంటిటీకి ఉండవలసిన క్యారెక్టరిస్టిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని మనం యాట్రిబ్యూట్స్ అని చెప్పి పిలుస్తాం. ఇప్పుడు స్టూడెంట్ అనే ఎంటిటీకి క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే ఐడి, అంటే స్టూడెంట్ ఐడి, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ అడ్రస్, స్టూడెంట్ ఫోన్ నెంబర్, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి, ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. ఆ స్టూడెంట్ క్యారెక్టరిస్టిక్, అలాగే గ్రూపు, ఓకే ఓకే అలాగే సెక్షను, ఇలాగ డిఫరెంట్ ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా కాబట్టి 3 తీసుకున్నాం. కానీ స్టూడెంట్ మీరు కూడా స్టూడెంట్ కాబట్టి ఈ ఏబిఎన్ కాలేజీలో మీరు బీకామ్ వొకేషనల్ చదువుతున్నారు. ఇప్పుడు మీ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అంటే ఇక్కడ స్టూడెంట్ అని చెప్తే స్టూడెంట్ రోల్ నెంబరు, స్టూడెంట్ హాల్ టికెట్ నెంబరు, స్టూడెంట్ నేము, స్టూడెంట్ అడ్రస్, ఓకే అలాగే స్టూడెంట్ ఫోన్ నెంబరు, స్టూడెంట్ ఈమెయిల్ ఐడి, ఇలాగా అలాగే సెక్షను, ఏ సెమిస్టర్ అన్నీ రాసుకోవచ్చు. కాబట్టి ఈ స్టూడెంట్ అనే ఎంటిటీకి ఎన్ని క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. ఈ క్యారెక్టరిస్టిక్స్ని ఏ విధంగా చూపిస్తున్నాం మనం? యాట్రిబ్యూట్ అనేది ఓవెల్ షేప్లో ఉంటాయి అన్నమాట. ఇదిగోండి ఓవెల్ షేప్. ఇక్కడ ఈ ఓవెల్ షేప్లో డిజైన్ చేసి ఉన్నట్లు సింపుల్గా మనం ఏం చెప్తున్నాం? యాట్రిబ్యూట్ అని చెప్తున్నాం. రెక్టాంగులర్గా చూపించే ఇవన్నీ ఏ విధంగా చెప్తున్నాం? ఎంటిటీ అని అంటున్నాం. ఇప్పుడు చూడండి, ఈ ఎంటిటీకి యాట్రిబ్యూట్కి మనకి కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ ఏమంటున్నాం అంటే లింక్ అంటుంది. వాటిలో మనం లైన్స్ కింద చూపిస్తాం. చూడండి ఇవి లైన్స్. ఓకే, ఈ లైన్స్ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? స్టూడెంట్, అందువల్ల లింక్ అని అంటున్నాం. ఇట్ ఈస్ రిప్రజెంటేషన్ యాజ్ లింక్ బిట్వీన్ ఎంటిటీ టు యాట్రిబ్యూట్, ఎంటిటీ టు ఎంటిటీ, ఎంటిటీ టు రిలేషన్. కాబట్టి రిలేషన్ ఏ విధంగా చెప్పుకుంటున్నాం? డైమండ్ షేప్లో తీసుకుంటున్నాం. అంటే మనకి ఫ్లో చార్ట్లో తీసుకుంటే దీన్ని మనం డెసిషన్ కింద తీసుకుంటాం, వీటినేమో మనం ప్రాసెసింగ్ అని చెప్పి తీసుకుంటాం, వీటిని స్టార్ట్ టు స్టాప్ కింద తీసుకుంటాం. చూడండి ఇలాగ మనకి ఫ్లో చార్ట్లో ఇవే సింబల్స్ని ఆ విధంగా చూపించడం జరిగింది. కాబట్టి ఈ సింబల్స్ని ఇక్కడ వేరే విధంగా చూపించడం జరుగుతుంది. ఓకే, కాబట్టి నెక్స్ట్ ఈ సింబల్. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం ఎంటైర్ ఈ సింబల్స్ గురించి మనం చూడడం జరిగింది కదా. ఇప్పుడు ఈ డయాగ్రామ్ చూద్దాం. స్టూడెంట్ అనే ఎంటిటీకి ఎస్ఐడి, ఎస్ నేము, ఎస్ అడ్రస్, ఇవి క్యారెక్టరిస్టిక్స్. ఈ ఎంటిటీ అయిపోయింది ఇండివిజువల్. అలాగే కాలేజ్ ఐడి, కాలేజ్ నేమ్ అయిపోయింది. ఇప్పుడు ఈ రెండింటికి రిలేషన్ ఎస్ కాలేజ్ అనే రిలేషన్ కింద మనం తీసుకున్నాం. అంటే ఒక స్టూడెంట్ ఒక కాలేజీలో చదువుకోవచ్చు, లేకపోతే నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ నెంబర్, అంటే మెనీ టు 1 అవ్వచ్చు ఇక్కడ.
ఓకే, మెనీ టు వన్ అంటే మెనీ స్టూడెంట్స్ ఇంటూ వన్ కాలేజ్, ఒక కాలేజీలో ఇక్కడ రిలేషన్ అనేది ఆ విధంగా మనం చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఈ ఎంటిటీ రిలేషన్షిప్ మోడల్ అనేది సింపుల్గా ఏ విధంగా డిజైన్ చెప్తున్నాం, గ్రాఫికల్ అప్రోచ్ టు డిజైన్ ఏ డేటాబేస్ యాజ్ ఏ పిక్టోరియల్ రిప్రజెంటేషన్. కాబట్టి ఈఆర్ మోడల్ అనేది ఈ ప్రీవియస్ మోడల్స్ కన్నా ఇక్కడ బెస్ట్ అని ఎందుకు చెప్పుకున్నాం, డిజైన్ ఏ డేటాబేస్ విత్ హెల్ప్ ఆఫ్ డయాగ్రామ్. ఈ డయాగ్రామ్ను ఉపయోగించుకొని మనం డేటాబేస్ని డిజైన్ చేయటం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ స్టూడెంట్స్.